చేయండి నాగమణి గారు. పెట్టానండి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. అందరికీ జై మెహర్ బాబా. మనము 2025 సంవత్సరానికి వచ్చి అప్పుడే 4 నెలలు అయిపోయింది. ఏప్రిల్ నెలలో ఉన్నాము. మరి మౌన శతాబ్ది కూడా దగ్గరికి రాబోతోంది. అయితే ఈ ఏప్రిల్ నెలలో చూసినట్లయితే 1-5 తారీఖుల్లో జరిగినటువంటి 2 సంఘటనలు ఏంటి, 1927లో 1928లో అనేది చూసినట్లయితే 1927 జనవరి ఏప్రిల్ 1వ తారీఖున 1928లో బాబాజాన్ మెహరాబాద్ సందర్శించడం అనేది జరిగింది, హజరత్ బాబాజాన్. అలాగే ఏప్రిల్ 5వ తారీఖు 1927లో హజరత్ బాబాజాన్ బాలికల పాఠశాల ఆరంభించారు. అంటే 1927లో అరంగాంలో ప్రియతముడు అవతారుడు హజరత్ బాబాజాన్ బాలికల పాఠశాల ఏప్రిల్ 5వ తారీఖున 1927లో ప్రారంభించిన సంవత్సరానికి ఏప్రిల్ 1వ తారీఖున 1928న హజరత్ బాబాజాన్ మెహరాబాద్ని సందర్శించారన్నమాట. 1 ఇయర్కి. ఈ రెండు విషయాలకి సంబంధించినటువంటి విషయాల్ని మనం తెలుసుకోవడానికి ఈ పూట మనం ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ముందు భగవంతుడు ఏం చేస్తాడంటే మనకి కష్టాలని ఇస్తాడు. ఇచ్చి ఆ కష్టాలని అనుభవించేటప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకు భగవంతుడు నన్ను ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడు, ఎందుకు నేను ఇంత కష్టాలని అనుభవిస్తున్నాను అని అనిపిస్తూ ఉంటుంది. అంత కష్టాన్ని ఇచ్చి కూడా మళ్ళీ వెంటనే ఆయన యొక్క దయను చూపించి ప్రేమ కానుకొని అందిస్తూ ఉంటారు ఆయన. అటువంటి సంఘటనకు సంబంధించి 1927లో జరిగినటువంటి ఒక సంఘటన మనం చెప్పుకుందాం. అలాగే బాబా ఎక్కువగా ఎప్పుడు చెప్తూ ఉండేది ఏంటంటే, ఈ బాధలు, ఈ కష్టాలు, వీటన్నిటికీ కారణం యావత్ మానవాళి కూడా ఎప్పుడు బాధలు పడుతూ ఉంటారు, కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. వీటన్నిటికీ ఒకటే కారణం, అదేంటంటే ఆలోచనలు. 3 సార్లు చెప్పారు అప్పుడే. మార్చి 31వ తారీఖున అహ్మద్ నగర్లో ఒక భజన కార్యక్రమంలో పాల్గొని తిరిగి మెహరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడికి దునికి సమీపంలో మండలి వారిని సమావేశపరిచి మొదలు పెడతారన్నమాట బాబా తన సందేశాన్ని. ఏమనంటే, అసలు యావత్ మానవాళ్ళంతా కూడా బాధలు పడుతూ ఉంటారు, కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. వీటికి కారణం ఏంటంటే ఆలోచనలే. అంటే నిరంతరమైనటువంటి ఆలోచనలు మన మనస్సుని విడిచిపెట్టవు. ఒక్క సెకండ్ కూడా విడిచిపెట్టకుండా నిరంతరం ఆలోచనలు ఆలోచిస్తూనే ఉంటాడు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు. ఆలోచనలే యావత్ మానవాళి యొక్క ఈ బాధలకి, కష్టాలకి కారణం అవుతోంది అంటున్నారు బాబా. కాబట్టి ఈ ఆలోచించటం అనేది ఆగిపోవాలి అన్నారు. అంటే మనకి 1950లో మనోనాస్ ఇవన్నీ చేసి నవజీవనం తర్వాత మనోనాస్ చేయటానికి శ్రీకారం 1927లోనే మొదలు పెట్టారనమాట బాబా. ఈ ఆలోచన ఆగిపోవాలి, ఆలోచించేది మనస్సే కదా, మరి మనస్సు ఆగిపోవాలి, ఆలోచించటం అనేది ఆగిపోవాలి అని అంటూ అప్పుడే ఏమన్నారంటే, తొందరలోనే నేను ఈ ప్రపంచపు ఆలోచనలన్నింటినీ నా మీద వేసుకోబోతున్నాను అని చెప్తూ, కానీ అలా వేసుకోవడం ద్వారా నా యొక్క ఆరోగ్యం చాలా పాడైపోతుంది, ఎట్లాంటి బలహీన స్థితికి చేరుకుంటానంటే, ఎంత అసక్తుడిని అయిపోతానంటే
కనీసం నేను నా ఆహారాన్ని నా అంతటి నేను తిని నీళ్లు మంచి నీళ్లు కూడా తాగలేనంత అశక్తుడినైపోయేటంత బలహీన పడిపోతాను. తద్వారా ప్రపంచపు ఆలోచనలన్నిటినీ నా పైన వేసుకున్నప్పుడు అలా జరుగుతుంది. ముందు ముందు అప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందంటే మండలి వాళ్ళే నాకు ఆహారాన్ని తినిపించి మంచినీళ్ళు తాగించాల్సి వచ్చేటంత దీనమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదంతా అప్పుడు ఏం జరుగుతుంది, నా బాధ ఎంత ఉధృతంగా ఉంది అనేది మీరు భవిష్యత్తులో చూస్తారు. ఆ కష్టాన్ని భరించలేనంత కష్టంగా ఉంటుంది మీకు. నేను అటువంటి కష్టాన్ని అనుభవించటం. నా కోసం మీరంతా కూడా ఎంత ఆదుర్దా పడతారు, ఆందోళన చెందుతారు అని అన్నప్పుడు మండలి వాళ్ళు అడుగుతారు, మరి ఎందుకు బాబా, నువ్వు ఎందుకు సాక్షాత్తు అవతార పురుషుడివి, నీవే అనంత శక్తివి కదా, మరి అటువంటప్పుడు అట్లాంటి బాధలు పడాల్సినటువంటి అవసరం ఏంటి బాబా అని చెప్పి మండలి వారు అడిగినప్పుడు బాబా అంటారు, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీ శక్తి సరిపోదు. అది నా యొక్క భవిష్యత్ కార్యక్రమానికి చాలా అవసరమైనది. ఇప్పుడు నేను అలా ఉండడం ద్వారా, అలా చేయటం ద్వారా ఆ తర్వాత భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది. యావత్ ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఆ భగవదైక్యం పొందినటువంటి సాలికులు సూక్ష్మ ప్రపంచానికి బయట నుండి ఒక ఊపు ఇచ్చే బాధ్యతని నిర్వహించాలి. సాలికులు వాళ్ళకి అదే బాధ్యత. కానీ అధిపతిని, యావత్ సృష్టికి అధిపతినటువంటి నేను మండలిని సమాయత్తం చేయాలి. ఆ మండలిలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా భగవదైక్యం పొందేటట్లు చేయాలి. అదొకటి విషయం అయితే, మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే నాది, ఈ భౌతిక ప్రపంచానికి ఒక త్రోపు ఇవ్వాలి, ఆధ్యాత్మిక త్రోపు ఇవ్వాలి. అవతారుడు అవతరించినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, ఎప్పుడు అవతారుడు వచ్చినా భౌతిక ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక త్రోపు ఇవ్వడం కోసమే వస్తూ ఉంటారు. ఆ రకంగా ఈ యుగావతారుడైనటువంటి మెహర్ బాబా మనందరికీ ఎరుకలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక త్రోపు ఏంటంటే, మనం ఎరుక లేకుండానే ఉన్నాము, నిర్వాణ స్థితిలో ఉంచారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి 7వ అవతార పురుషుడిగా మెహర్ బాబా ఈ ఆ పని కూడా నేను చేయాలి అనే విషయాన్ని అప్పుడు చెప్పారనమాట. చెప్తూ హఫీజ్ చెప్పినటువంటి ఒక విషయాన్ని కూడా అక్కడ చెప్తారు. ఈ ఉన్నటువంటి ఈ శరీరం ఒక కుండ అనుకోండి, మరి ఆత్మ ఉంటుంది కదా, అది పొగ. మరి శరీరం దేనితో, శరీరాన్ని చుట్టుముట్టినటువంటివేవి సంస్కారాలు. ఈ సంస్కారాలన్నీ కూడా ఈ శరీరం అనే కుండ పైన ఒక రాయితో మూత పెట్టబడి ఉంది. కుండ మీద మూతగా ఉంచబడినటువంటివి ఏంటి, మానవుల యొక్క సంస్కారాలు. ఈ లోపల ఈ ఆత్మ ఒక పొగతో ఉంది. ఆ లోపల ఉన్నటువంటి ఆ పొగతో కూడినటువంటి ఆత్మ ఏమనుకుంటుంది, ఈ సంస్కారాలని శ్రమించాలి అంటే, ఈ శరీరం కుండ కదా, కుండ పైన ఉన్నటువంటి రాతి మూత ఏదైతే ఉందో దాన్ని తొలగించాలి అని శ్రమిస్తుంది. కానీ పొగతో పోల్చారు కదా ఆత్మని ఇక్కడ. అది పొగ ఏమాత్రం ఈ రాయిని కదల్చగలదు, తొలగించటం కష్టం. మరి ఎవరు తొలగించగలరు అంటే, ఒక సత్పురుషుడు వచ్చి ఆ పని చేయాలి. ఆ రకంగా నా ఒక్క అవతార కార్యక్రమం, అవతారుడిగా నేను వచ్చి చేయవలసినటువంటి పని అది అంటూ ఇంకా మరొక ఉదాహరణ కూడా చెప్తారు. ఒక పంజరంలో ఒక పక్షి ఉంది. ఆ పక్షి బయట లాక్ చేసేసారు, డోర్ క్లోజ్ చేసేసారు. మరి ఆ లోపల నుంచి అయితే ఏమన్నా ముక్కుతో పొడిచి తెచ్చుకోగలదేమో లోపల లాక్ చేస్తే. కానీ ఆ పంజరానికి బయట లాక్ పెట్టారు. దాన్ని ఎలా తీయగలదు, తీయలేదు కదా. ఎంతటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది తీయలేదు. దానికి బయట నుండి సహాయం లభిస్తేనే ఆ విషయంలో సఫలత పొందగలుగుతుంది, స్వేచ్ఛ పొందగలుగుతుంది. కాబట్టి దాన్ని అలా తీయడం కోసం, అంటే మీ సంస్కారాలని తొలగించడం కోసం నేను ఈ శరీరాన్ని ధరించి మానవ రూపుడిగా మీ మధ్యకు వచ్చి ఆ పని చేసే నిమిత్తం నేను ఈ రకమైనటువంటి
ఈ బాధలన్నిటినీ కూడా అనుభవించాల్సి వస్తోంది అని చెప్తూ, మీరు అర్థం చేసుకోవడం ఈ విషయాల్ని మీ శక్తికి మించినటువంటి పని అని చెప్తూ ఈ ఉదాహరణల్ని మనకి తెలియజేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 3వ తారీఖున 1927వ సంవత్సరం, ఇది ఇవాళ రోజు అనమాట. ఆ రోజు ఉదయం 10 గంటలకి అహ్మద్ నగర్ వెళ్ళారు. మళ్ళీ మండలి వారందరితో కలిసి చించోర్కర్, కాకా చించోర్కర్ ఇంటికి వెళ్ళారు అహ్మద్ నగర్లో. అంతకుముందు కూడా చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, సందర్శించడం జరిగింది. అయితే ఈసారి చించోర్కర్ ఇంటికి మండలి వారితో వెళ్ళటం వల్ల చించోర్కర్కి ఒక పాఠం నేర్చుకోవడం అనేది జరిగింది. వెళ్ళంగానే బాబా భోజనం ఏర్పాటైందా, భోజనం కావాలి అని అడుగుతారు. లేదు, సిద్ధంగా లేదు. సరే, కనీసం టీ అయినా రెడీగా ఉందా అని అడుగుతారు. కానీ ఆ టీ కూడా రెడీగా లేదు. బాబా బాగా చికాకు వచ్చేస్తుంది, వెళ్ళిపోవాలని అనుకుంటారు. ఇక చించోర్కర్ వచ్చి బాబాని బ్రతిమలాడుకొని వేడుకొని ప్రాధేయపడతాడు. అప్పుడు ఒక చిన్న మాటని, నన్ను పిలిచే ముందు నువ్వు అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి కదా అని చెప్పి మొత్తానికి అతని అభ్యర్థనని మన్నించి ఉండిపోతారనమాట. ఆ రోజు అక్కడికి బాబా దర్శనం కోసం అహ్మద్ నగరు, ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు, నగరంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళల్లో స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు. హజరత్ బాబాజాన్ జీవిత ఘట్టాల గురించి వచ్చినటువంటి వాళ్ళు స్త్రీమూర్తులు కాబట్టి వాళ్ళందరికీ చెప్తూ చాలాసేపు, 1 గంట సేపు వాళ్ళందరికీ చెప్పిన తర్వాత, చాలామంది స్త్రీలు సాధువులుగా ఉంటున్నారు, గురువులు కూడా కాగలిగారు. మీరందరూ వివాహమైనటువంటి స్త్రీలు అయినప్పటికీ కూడా మీరు సాధువులు అవ్వక్కర్లేదు, గురువులు అయ్యే విషయం పక్కన పెడితే మీరందరూ కూడా భగవంతుని కోసం తీవ్రంగా తపించండి అని వచ్చినటువంటి ఆ స్త్రీమూర్తులందరికీ కూడా బాబా తెలియజేయటం జరిగింది. ఈ మధ్యాహ్నానికి ఏమైతే ఆ చించోర్కర్ భోజన ఏర్పాట్లు చేస్తాడు. అక్కడ భోజన ఏర్పాట్లలో కూడా మళ్ళీ బాబాకి చికాకు పుట్టించే విషయం మరొకటి జరుగుతుంది. అక్కడ వచ్చినటువంటి అతిథుల్ని 2 వేరు వరుసల్లో కూర్చోబెట్టారు. ఒక వరుసలోనేమో హరిజనులు కూర్చున్నారు, మరొక వరుసలోనేమో బ్రాహ్మణులు కూర్చున్నారు. మరాఠీలు, పార్సీలు ఒక వరుసలో కూర్చున్నారు. బాబానేమో ఈ అస్పృశ్యులతో మొదటి వరుసలో కూర్చోవటం జరిగింది. కానీ చించోర్కర్ వచ్చి ప్రాధేయపడి ఈ 2వ వరుసలోకి రా అని చెప్పి ప్రాధేయపడతాడు. బాబాకి ఇష్టం ఉండదు, అయినప్పటికీ కూడా ఆ చించోర్కర్ కోరిక మేరకే అయిష్టంగా ఒప్పుకొని ఇంకా 2వ వరుసలోనే కూర్చుంటారు. ఈ రకంగా ఈ చించోర్కర్ చేసిన ఏర్పాట్లన్నీ కూడా అయిష్టంగానే ఉంటాయన్నమాట. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం భోజనాలు అయిన తర్వాత ఒక అనాథ శరణాలయానికి వెళ్తారు. కంటోన్మెంట్లో ఉన్నటువంటి ఒక అనాథ శరణాలయానికి వెళ్తారు. అక్కడ ఒక అనాథ శరణాలయంలో ఉన్నటువంటి ఒక అంధుడైనటువంటి బాలుడిని పిలిచి అతనితో ఒక పాట పాడిస్తారు బాబా. అతను పాట పాడతాడు, మిగతా వాళ్ళందరికీ కూడా అతనితో పాటు కోరస్ పాడతారు. ఆ తర్వాత వాళ్ళంతా బాబాకి ఒక చక్కటి గార్లెండ్ పూలమాల వేస్తారు. బాబా అక్కడికి వచ్చినటువంటి రాక సందర్భంగా ఆ శరణాలయానికి సంబంధించినటువంటి మేనేజరు, అక్కడ ఉన్నటువంటి అనాథ శరణాలయంలో ఉన్నటువంటి ఆ పిల్లలందరూ కూడా చాలా ఆనందపడతారు, ఎంతో సంతోషిస్తారు. ఆ సాయంత్రానికి మళ్ళీ మెహరాబాద్ నుంచి మహమ్మద్ నగర్ నుంచి బాబా బృందం అంతా కూడా మెహరాబాద్ వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, చించోర్కర్కి ఏం పాఠం నేర్చుకోవడం జరిగింది అంటే, ఇక్కడ 2 విషయాల్లో బాబా అసంతృప్తి చెందారు. ఒకటేంటి, ఆయన కోరిన వెంటనే ఆహారాన్ని వడ్డించే విషయంలో ఆలస్యం అయిపోయింది. మరొకటి ఏంటి, ఈ హరిజనులను వేరు వరుసలో కూర్చోబెట్టడం. ఇవన్నీ కూడా బాబాకి అసంతృప్తికి కారణాలైతే, అసలు ఆ సమయంలో చించోర్కర్ పరిస్థితి ఏం బాగాల, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడు చించోర్కర్, ఆందోళనలో ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా బాబా వచ్చిన సందర్భంగా తన ఆందోళనని, తన ఆర్థిక ఇబ్బందుల్ని మర్చిపోయి ఆ ఏర్పాట్లలో తన మనసు లగ్నం చేసి ఆ విషయం గురించి అసలు మర్చిపోయాడు.
బాబా ఉన్నంతసేపు ఉదయం వచ్చారు, సాయంత్రం వెళ్ళేంత వరకు కూడా అసలు ఆ విషయం తన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించినవి ఏమీ అతను గుర్తులేదు. వచ్చినటువంటి వాళ్ళకి ఏర్పాట్లు చేసే విషయంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడనమాట. ఆ తర్వాత తన ఆర్థిక బాధని బాబాకి చెప్దామని అనుకుంటాడు కానీ అసలు గుర్తులేదు అతనికి, మర్చిపోతాడు. ఆ తర్వాత మరి వెళ్ళిపోయారు కదా, మెహరాబాద్ వెళ్ళిపోయారు కదా. ఆ తర్వాత అప్పుడు గుర్తొస్తుంది ఈ చించోర్కర్కి తన ఆర్థిక పరిస్థితుల గురించి. మళ్ళీ అప్పుడు బాధపడటం మొదలు పెడతాడనమాట. ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎలా తట్టుకోవాలి అని ఆలోచిస్తూ బయట వరండాలో కూర్చొని ఉంటాడు. అప్పుడు సైకిల్ మీద విష్ణువు వస్తాడు. వచ్చి మెహరాబాద్ నుంచి వచ్చి అతని చేతికి ఒక కవర్ ఇస్తాడు. ఆ కవర్లో రూపాయల నోట్ల కట్టలు ఉంటాయి. అది బాబా ప్రేమ ప్రసాదంగా ఇచ్చి రమ్మన్నారు నీకు అని విష్ణువు ఆ చించోర్కర్కి ఇచ్చేసి అదే సైకిల్ మీద వెంటనే మళ్ళీ మరో మాట మాట్లాడకుండా వెంటనే తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతాడు విష్ణు. తన యొక్క ప్రభువు తన మీద చూపించినటువంటి ఆ దయకి అతని హృదయం ప్రేమతో ద్రవించిపోతుంది, విలపించిపోతుంది. అసలు నిజానికి అతని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడన్న విషయం ఎవరికి చెప్పల, తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. మరి అవతారుడు ఆయన సర్వజ్ఞుడు కదా, మరి ఎవరు చెప్పి ఉంటారని ఈయన చించోర్కర్ ఆశ్చర్యపడుతూ ఎవరు చెప్పే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి కరుణామయుడు కాబట్టే ఇలా జరిగింది అనేటువంటి నమ్మకం ఆ సందర్భంగా కలిగింది. ఆ రకంగా పాఠాన్ని నేర్చుకోవడం అనేది జరిగింది. అంతకుముందు ఎన్నిసార్లు వచ్చినా ఈసారి వచ్చినటువంటి ఈ సందర్శనంలో అతనికి ఆ అనుభవాన్ని ఇచ్చారు బాబా. అయితే ముందు చించోర్కర్ ఈ డబ్బు తీసుకోవద్దని అనుకుంటాడు, కానీ బాబా ఆదేశం ప్రకారం విష్ణు ఆ కవర్ ఇచ్చేసాడు, తిరిగి వెళ్ళిపోతాడు మరో మాట మాట్లాడకుండా. ఇంకా ఇక నోట మాట రాక చించోర్కర్ అలా మ్రాన్పడిపోయి బాబా ప్రేమని పొందినందుకు ఆనందపడతాడనమాట. ఆ రకంగా చించోర్కర్కి మరొక కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తారు బాబా. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ప్రేమ అనేది తెలియని ప్రశ్న, ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క సమాగమం లభిస్తుందో అప్పుడే దానికి సమాధానం తెలుస్తుంది, అనురాగం తెలుస్తుంది. అది అనుభవంలోకి రావడం కోసము ముందుగా ఎలా ఉంటుందంటే గురువు యొక్క కార్యక్రమం క్రూరంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ గురువే తన యొక్క దయని ప్రదర్శిస్తారు. అదే గురువిచ్చేటువంటి ప్రేమ కానుక. ఆ ప్రేమే గురువుని ప్రీతముడిగా చూపిస్తుంది. అయితే ఎవరైతే ఒక్కసారి దైవీ ప్రేమని ఎవరైతే చవి చూస్తారో, రుచి చూస్తారో, అలాంటి ప్రేమికుణ్ణి ఆ దివ్య ప్రీతముడు ఎప్పుడూ కూడా విస్మరించరు, విడిచిపెట్టరు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 3వ తారీఖు అయిపోయిన తర్వాత ఏప్రిల్ 4వ తారీఖు రంజాన్ పండుగ వస్తుంది. మనకు తెలుసు కదా, రంజాన్ అంటే ముస్లిం సోదరులంతా నెల రోజులు ఉపవాసం చేసుకొని జరుపుకునే పండుగ. మెహరాబాద్లో ఆ రోజంతా సెలవు వాతావరణం, అన్నిటికీ సెలవులు వచ్చేస్తాయి. చాలామంది వచ్చి అవతారుణ్ణి దర్శనం చేసుకుంటారు. ఎవరో ఇద్దరు కవులు పోటీ ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఆసులుగా పద్యాలు చెప్పుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు పరస్పరం ఒకళ్ళకొకళ్ళు చమత్కారంగా పద్యాలు పాడి వినిపించుకుంటూ ఉంటారు. దాన్ని బాబా ఏమన్నారంటే బెండకాయ పోటీ అని ఒక విచిత్రమైనటువంటి పేరు పెడతారు దానికి చమత్కారంగా. ఎందుకని అలా అంటారు అంటే ఈ కవిత్వంలో వాళ్ళిద్దరూ చెప్పుకునేటువంటి ఈ కవిత్వంలో ఒకళ్ళకొకళ్ళు పోటీగా చెప్పుకునే మాటలే కానీ దానికి అక్కడ ఎత్తిప్రాసలు తార్కికత అలాంటివి ఏమీ లేవన్నమాట. ఆ తర్వాత ఏప్రిల్ 5వ తారీఖున ఆ రోజు అరంగాంలో మారుతి పటేల్ కాంపౌండ్లో హజరత్ బాబాజాన్ బాలికల పాఠశాల ప్రారంభించడం అనేది జరుగుతుంది. అందులో మెహరాబాద్లో అంతకుముందు నడపబడినటువంటి మొట్టమొదటి స్కూల్లో పనిచేసిన ఒక క్రైస్తవ స్త్రీని మళ్ళీ టీచర్గా నియమిస్తారు. ఆమె ఆ తర్వాత చాలా కాలం వరకు బొమాంజీ కుటుంబంతో మెహరాబాద్లోని పోస్ట్ ఆఫీస్ ఆవరణలో ఉంటూ ఉండేవారు. ఆ తర్వాత ఆ పాఠశాలని మధ్యాహ్నం పర్యవేక్షిస్తారు. చాంజీ డాకెల్తో చెప్తారు
ఈ పాఠశాల విషయంలో మీరు అవసరమైనటువంటి శ్రద్ధ వహించడం లేదు, ఇలా అయితే ఈ పాఠశాల మూసేస్తాను అని బెదిరిస్తారు బాబా వాళ్ళిద్దరిని, చాంజీని డాకేని. ఎందుకంటే పిల్లలంతా అపరిశుభ్రంగా ఉన్నారు, అంతేకాకుండా పాఠశాల విషయంలో చాలా అవకతవకలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పి ఆ అవకతవకలన్నీ కూడా ఎత్తి చూపిస్తారు బాబా. ఆ తర్వాత అప్సేరీని అనే అతన్ని పిలిపిస్తారు. అతను అక్కడ పిల్లలతో ఆడుకుంటున్నాడని తెలిసి మందలిస్తారు. ఇక నుండి పిల్లలకు క్లాసులు లేని సమయాల్లో మాత్రమే అప్సేరీని పిల్లలకు సూపర్వైజర్గా ఉండమని చెప్పి చెప్తారు. ఆ తర్వాత అంతకు ముందు రోజు ఏప్రిల్ 6వ తేదీన తనకు వచ్చినటువంటి కడుపు నొప్పి గురించి, తనకి నిద్రలేమి గురించి, అట్లాగే ఎమోషన్స్ గురించి చెప్తూ, నా భక్తులు నేను తినాలని పదే పదే అంటూ ఉంటారు, వాళ్ళ సంతృప్తి కోసం వాళ్ళు చెప్పినట్టు చేయాలి, అలా చేసినందువల్ల ఇదిగో నేను ఇలా బాధపడుతూ ఉంటాను అని అంటారు బాబా. ఆ తర్వాత ఏప్రిల్ 6వ తారీఖున అహ్మద్ నగర్లో ప్రేమికుల ఇళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఆది జూనియర్ కొన్ని విషయాల్ని చెప్తారు. తన తండ్రి షిరియాజీని గురించి చెప్తారు. ఏమని? అత్యంత దయార్థ హృదయుడు, మిక్కిలి ఉదాత్తుడు అని అభివర్ణిస్తాడు ఆది జూనియర్. అంతేకాకుండా బెయిలీ కూడా తర్వాత షెరియార్జీ గురించి ఆ రోజు అక్కడ వివరించడం అనేది జరుగుతుంది ఆ ఏప్రిల్ 6వ తారీఖున. ఇంకా షెరియార్జీని అందరూ ప్రేమించేవారు, శ్లాఘించేవారు అని చెప్పి కూడా చెప్తాడు ఆది జూనియర్. తర్వాత బెయిలీ తన మాటల్లో ఏమన్నాడు అనేది ఒకసారి చూద్దాం మనం. షెరియార్జీ బాబాను ఖుదా రషీదా అని పిలిచేవాడు. పార్సీ పదాలు ఈ రెండు కూడా. అంటే ఖుదా రషీదా అంటే అర్థం ఏంటి? భగవంతునిలో ఐక్యమైన వాడా అని అర్థం. ఆ తర్వాత షెరియార్జీ రాసేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల్లో మొదటి పేజీలో మనం ఒక ఏదన్నా మొదలు పెట్టేటప్పుడు పైన అవతార్ మెహర్ బాబాకి జై అని రాస్తాం కదా. షెరియార్జీ ఏమని రాసేవాడు? ఖుదా రషీదా ఫర్జాన్ అంటే ఏమిటి? భగవంతునితో ఐక్యమైన కుమారా అని సంబోధనగా ఉండేది ఆయన రాసేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల్లో. ఒకసారి షెరియార్జీ తన హృదయంలో ఉన్నది అందరినీ కూడా ఏమీ దాచుకోకుండా బెయిలీతో ఇలా చెప్పాడు. ఏమని అంటే, నేను ఎన్నో కష్టాలు కూర్చాను, నేను ఆ భగవంతుడిని తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ దాన్ని మేర్వాను ఇప్పటికే పొంది ఉన్నాడు. నా చిన్నతనం నుండి వివాహం అయ్యేంత వరకు నేను నా జీవితాన్ని భగవదైక్యము అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే గడిపాను. షెరియార్జీ స్వయంగా అన్నటువంటి మాటలు ఏమిటి? చిన్నతనం నుంచి కూడా వివాహం అయ్యేంత వరకు. వివాహం ఎందుకు చేసుకున్నారో ఆ కథంతా మనకు తెలుసు. నిన్న 9:30లో సిద్ధలక్ష్మి గారు కూడా ఈ విషయాన్నే మనకి షెరియార్జీ గురించే, ఆ చిల్లానాస్ని గురించి, ఏ రకంగా అన్వేషకుడిగా తిరిగాడు భగవదైక్యం గురించి అనేది నిన్న మనం చదివి వినిపించారు చాలా చక్కగా. దాని గురించి ఆయన మాటల్లో మళ్ళీ చెప్తున్నారు అనమాట. నేను చాలా బాధలు పడ్డాను, అనేక అనుభవాలు గడించాను, కానీ నేను సాధించలేకపోయింది ఏంటంటే భగవదైక్యం అనేటువంటి ఒక్క లక్ష్యాన్ని సాధించలేకపోయాను. ఎందుకంటే అది నా భాగ్యంలో లేదు, అది నా కుమారుని భాగ్యంలో ఉంది. నేను బీజం నాటాను, ఆ ఫలం నా కుమారునికి అందింది. అది నాకు చాలా అత్యంత ఆనందదాయకమైనటువంటి విషయం. సంసార జీవితాన్ని గడిపే ఒక వ్యక్తిగా నాకు ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. నాకు ముక్తి లభిస్తుంది ఎలా అంటే నా ఖుదా రషీదా ఫర్జాన్ చేతుల మీదుగానే, అంటే భగవంతునితో ఐక్యమైనటువంటి నా కుమారుడి ద్వారానే నాకు ముక్తి లభిస్తుంది. అతని ద్వారా అతని తల్లిదండ్రులమైనటువంటి మేము భగవంతునిలో ఐక్యమవుతాము, ఆఖరి గమ్యాన్ని చేరుకుంటాము. నాకిప్పుడు నా మరణం కూడా శాశ్వత శాంతినే ప్రసాదిస్తుంది, నేను దానికోసమే నిరీక్షిస్తున్నాను అనే విషయాల్ని, తన మనసులో మాటల్ని బెయిలీకి ఆ రోజు చెప్పుకోవడం జరిగింది 1927 ఏప్రిల్ 6వ తారీఖున. ఆ తర్వాత
ఆ రోజు రాత్రి బాబా కోరిక మేరకు ఏప్రిల్ 6వ తేదీ దైవాన్వేషణలో షెరియార్జీ ఇరాన్ భారతదేశంలో గడిపినటువంటి 18 ఏళ్ల దేశదిమ్మరి జీవితం గురించి బోమాన్ చెప్తాడు. బాబా వర్ణించి చెప్తాడు. ఆ తర్వాత దాని గురించి బాబా ఏమంటారంటే, షెరియార్జీ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన కోసం చెప్పలేనటువంటి బాధల్ని పడ్డారు. ఆధ్యాత్మిక మార్గంలో ఆయన ఒక నిజమైనటువంటి సాధకుడు అయినందున నేను ఆయన కొడుకుగా జన్మించాను. సమీప భవిష్యత్తులో ప్రపంచాన్ని పునాదులతో సహా కదిల్చి వేయగల ఒక వ్యక్తికి తండ్రి అయ్యే అర్హత కేవలం అతని కుటుంబంలోనే గాక యావత్ ప్రపంచంలోనే షెరియార్జీ యొక్క ఔన్నత్యాన్ని గురించి అవతారుడు చెప్పినటువంటి మాటలు అన్నమాట ఇవి. ఏమని? షెరియార్జీ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన కోసం చెప్పనలవి కాని బాధలు పడటం వల్ల ఆధ్యాత్మిక మార్గంలో ఆయన ఒక నిజమైన సాధకుడైనందువల్ల నేను ఆయనకు కొడుకుగా జన్మించాను. సమీప భవిష్యత్తులో ప్రపంచాన్ని పునాదులతో సహా కదిల్చి వేయగల ఒక వ్యక్తికి తండ్రి అయ్యే అర్హత కేవలం అతని కుటుంబంలోనే గాక యావత్ ప్రపంచంలో షెరియార్జీకి తప్ప మరెవ్వరికీ లేదు అని అవతారుడు స్వయంగా తన తండ్రి గురించి తెలియజేయటం అనేది జరిగింది ఆ రోజు. ఆ తర్వాత 1928వ సంవత్సరానికి వెళ్దాం. 1927కి అయిపోయింది. 5వ తారీఖు గురించి చెప్పుకున్నాం. ఏప్రిల్ 1వ తేదీన జరిగినటువంటి సంఘటన, హజరత్ బాబాజాన్ మెహ్రాబాద్ సందర్శించారు కదా. వారి ఇరువురి మధ్య జరిగినటువంటిది ఏ రకంగా ఉంది అక్కడంటే, వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు దగ్గరకు వచ్చారా, మాట్లాడుకున్నారా, కరచాలనం చేసుకున్నారా అనేది ఏమీ లేకుండా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సమాగమం కేవలం పరస్పరం ఒకరినొకరు దృక్కులతో చూసుకోవడం ద్వారా జరిగినటువంటి ఆ విషయాన్ని మనం చెప్పుకుందాం. ఆ రోజు దివ్య మధువుకి చెందిన భాషలో లిఖించదగినటువంటి రోజు ఆ సంఘటన. అక్కడ జరిగినటువంటి సంఘటనలకి ఆ భాషకి అసలు విషయం అనేది ఉండదు. అది కేవలం అనుభవించి తీరాల్సిందే అంటారు. అలాంటి అపురూపమైనటువంటి సంఘటనల్ని మాటలు వర్ణించలేనటువంటిది. దివ్య చైతన్యాన్ని అనుభవించే సద్గురువులు మాత్రమే దాని యొక్క అసలు భావాన్ని గ్రహించగలరు అని చెప్తూ ఏప్రిల్ 1వ తేదీ 1928న ఉదయం 8:15 చెప్పులు లేకుండా మెహ్రాబాద్ కొండపైన అవతారుడు అటు ఇటు నడుస్తున్నారు. ఆ సంఘటన చూసినటువంటి అందరూ కూడా విస్మయం చెందే విధంగా ఉంది. ఆయన అటు ఇటు అలా పచారులు చేయడం అనేది ఏదో అసాధారణ సంఘటన జరగబోతోంది అని అందరూ భావించారు. ఆ రోజు 11:30 ఆకస్మికంగా కారులో హజరత్ బాబాజాన్ మెహ్రాబాద్కి రావడం, అప్పుడు ఆ రోజు అవతారుడి యొక్క ప్రవర్తనకి మిగిలిన వారికి దాని యొక్క అర్థం అప్పుడు తెలిసింది. ఆమె పేరుతో నడపబడుతున్నటువంటి 27లో స్థాపించారు కదా ఏప్రిల్ 5వ తారీఖున హజరత్ బాబాజాన్ బాలికల పాఠశాల. అక్కడొచ్చి కారు ఆగింది. ఎన్నో సంవత్సరాల క్రితం పూనా వెళ్ళిన తర్వాత ఏ కారణం చేత కానీ బాబాజాన్ పూనా నగరం వదిలి ఎక్కడికి వెళ్ళల. అందువల్ల మెహ్రాబాద్లో ఆమెను చూసిన అందరూ కూడా ఆశ్చర్యచకితులవుతారు. ఒక వారం రోజుల ముందు నుంచే ఆమె పూనాలో అందరితో చెప్తున్నారు, నేను పూనా వదిలి వెళ్ళాలి, నేను నా బిడ్డ ఇంటికి వెళ్ళాలి అని అంటూ అందరికీ చెప్తూ ఉన్నారు. అదే పనిగా బాబా గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమతో బాబానే గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అహ్మద్నగర్ వెళ్ళాలని చెప్పడం ఆమె అనుచరులు అప్పటికే గమనించారనమాట. ఆ తర్వాత రుస్తుం ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత పాద్రిని మెహ్రాబాద్కి సూపరింటెండెంట్గా నియమించారు. అయితే ఆ రోజుల్లో బాబాని ఎవరైనా కలవడానికి వస్తే ముందుగా వాళ్ళ పేరు, చిరునామా ఎవరికి తెలియకుండా ఒక చీటీలో రాసి బాబాకు పంపించాలి. అది చదివిన తర్వాత, వినిపించిన తర్వాత వారిని తాను కలుస్తారా లేదా అని బాబా తెలియజేసేవారు అనమాట. ఆ పద్ధతి ప్రకారం హజరత్ బాబాజాన్ రాక గురించి
పాద్రి ఒక చీటీ రాసి పంపిస్తారు. తేదీ ఏప్రిల్ 1, 1928, పేరు హజరత్ బాబాజాన్, అడ్రస్ పూనా. ఇంకా చెప్పులు లేకుండా అలా నడుస్తూ ఉన్నటువంటి బాబా అప్పుడు తాను ఉపయోగించేటువంటి రిక్షాను కూడా ఉపయోగించకుండా నడుచుకుంటూనే వెంటనే ఆ కొండ దిగి వచ్చేశారు. ఆ చీటీ అందించగానే 50 గజాల దూరంలో ఆగిపోయారు. హజరత్ బాబాజాన్కి 50 గజాల దూరంలో ఆగిపోయారు. మండల్లో ఒక్కళ్ళని మాత్రమే తన దగ్గర ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ వెళ్ళి బాబాజాన్ దర్శనం చేసుకోమని సైగ చేస్తారు. బాబా మాత్రం దూరం నుంచే అంతా గమనిస్తున్నారు, 50 గజాల దూరం నుంచే. మండలి వాళ్ళు బాబాజాన్ పాదాల వద్ద ప్రణమిలుతూ ఉన్నారు. ఆమె తను మాట్లాడుకుంటూ ఎప్పట్లాగానే తన బిడ్డగా బాబాని పేర్కొంటూ మెహర్ బాబాని పొగట్టం మొదలుపెట్టారు. అధికార స్వరంతో, అసాధారణమైనటువంటి మాధుర్యంతో ఆమె మాట్లాడుతూ ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాల్ని నర్మగర్భంగా సూచిస్తూనే ఉన్నారు. కానీ మండలి వాళ్ళకి అవేమీ అర్థం కావడం లేదు. ఆ తర్వాత బాబాజాన్కు త్రాగడానికి వాళ్ళంతా మంచినీళ్ళు ఇచ్చారు. కొన్ని క్షణాలు ఆగి వెంటనే మంచినీళ్లు తాగిన తర్వాత కొన్ని క్షణాలు ఆగి వెంటనే బయలుదేరి వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఆ ఇరువురి గురువులు ఇద్దరు కూడా నిజానికి ఏం మాట్లాడుకోలే. వాళ్ళ మధ్య ఏ రకమైనటువంటి భౌతిక సాంగత్యం జరగలేదు. కేవలం వారి యొక్క నేత్రాలు మాత్రమే కలుసుకున్నాయి. అవి ఎటువంటి సందేశాన్ని ఈ ప్రపంచం కోసం వారిద్దరూ తెలియజేసుకున్నారు అనేది వారికి మాత్రమే తెలుస్తుంది. ఇతరులకు ఎవరికి కూడా తెలియనటువంటి రహస్యమైనటువంటి సంగతి అది. ఆ తర్వాత బాబాజాన్ వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు నా జీవితంలో అతి విశిష్టమైనది, గుర్తుపెట్టుకోవాల్సిన సంఘటనాభరితమైనది అని వ్యాఖ్యానించారు ఆ రోజు గురించి. ఆ తర్వాత బాబాజాన్ వచ్చినందుకు ప్రతిగా మళ్ళీ పూనా వెళ్ళి బండ్ గార్డెన్స్లో జనసమూహం మధ్యలో కూర్చున్నటువంటి ఆమెకు కొంచెం దూరంలో నిల్చున్నారు. డైరెక్ట్ ఆమె దగ్గరికి వెళ్ళిపోలా, ఆమె పాదాలని స్పృశించలా. నదికి అవతలి ఒడ్డున బాబాజాన్కు అభిముఖంగా నిలబడ్డారు. మండలి వారు వంతెనపై వెళ్ళి ఆమె దర్శనం చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత బాబా మెహరాబాద్ వెళ్ళిపోయారు. ఈసారి కూడా వారిద్దరూ దృక్కులు మాత్రమే కలుసుకున్నాయి. నేత్రాలు మాత్రమే వాళ్ళు మాట్లాడుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఆ తర్వాత అవతారుడు ఏప్రిల్ 15వ తేదీ నుండి మళ్ళీ 2 కప్పుల కాఫీ కూడా తీసుకోకుండా కఠిన ఉపవాసం చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత కేవలం మంచినీళ్ళు మాత్రమే తీసుకున్నారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత చెప్పారు, నేను చెప్పినంత కాలం ఉపవాసం చేయడానికి సిద్ధంగా ఉంటే నేను నా ఉపవాసాన్ని విరమించే విషయం ఆలోచిస్తాను అన్నారు. దానికి సంబంధించిన షరతులు చెప్పి కేజే దస్తూర్ని అడుగుతారు. 200 మంది 24 గంటలు ఉపవాసం చేస్తే నేను భోజనం చేస్తానని చెప్తారు. ఆ రకంగా ఏప్రిల్ 24వ తేదీ ఉదయం మెహరాబాద్లో 200 మంది మంచినీళ్లు, పాలు లేని టీ రోజుకు ఒక్కసారి తీసుకొని ఉపవాసం చేస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం బాబా పాలు లేని టీ కొంచెం తీసుకొని మిగతా వారితో పాటు తన ఉపవాసాన్ని విరమిస్తారు. ఉపవాస విరమణ తర్వాత అందరికంటే ముందు తాను ఆహారం తీసుకోవడానికి బదులు బాబా తనతో పాటు ఉపవాసం ఉన్న వారందరికీ ముందు తానే భోజనం వడ్డిస్తానని చెప్పారు. ఆ రకంగా 5 నెలల 15 రోజుల వ్యవధి తర్వాత ఆ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో అందరికీ భోజనం వడ్డించాక కొంచెం కూరతో అన్నం తిన్నారు బాబా. ఈ రకంగా పరిపూర్ణుడైనటువంటి వాడు ఈ విశ్వం కోసం ఈ రకమైనటువంటి తపస్సు చేయవలసి వచ్చింది. ప్రాణులందరి కోసం ఆయన బాధలను అనుభవిస్తారు. ఆ విధంగా ఆయన విశ్వాన్ని ఆరాధిస్తాడు. ఆయన చేసే ఆరాధన ఊహామాత్రంగా కూడా మనం గమనించడం అనేది, తెలుసుకోవడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. అనంతమైన బాధల లోతుల్లో నుండి ఆయన తన ఆరాధన కావిస్తారు. కేవలం అవతారుడు మాత్రమే అలాంటి ఆరాధన చేయగలరు. మనం చేసేటువంటి ఆరాధన అంతా ఉత్తుత్తి ఆరాధన మాత్రమే. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ నాగమణి గారు.